హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి అలాగే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ వచ్చేసి 80 కోట్ల రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కలెక్షన్లు మాట్లాడదాం. సో ఈ సినిమా మొదటి 21 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 155 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం కేవలం 70 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే హాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది, అలాగే బాలీవుడ్ లో ఇంకొన్ని సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది తగ్గడం జరిగింది. సో ఉన్న స్క్రీన్లలోనే ఈ సినిమా నిన్నటి రోజున దాదాపు 70 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు సెకండ్ సాటర్డే హాలిడే, అలా అడ్వాంటేజ్ దొరకడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు సినిమాకు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 1,50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఇప్పటివరకు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 157 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 187 కోట్ల 21 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా అమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్ లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 243 కోట్ల 34 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో బేసిక్ గా ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, 80 కోట్ల రూపాయలు. సో ఆ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఆయన కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని ఆయన ఎవరికూ అమ్మలేదు కాబట్టి ఆయన యూట్యూబ్ ఛానల్లో అయితే సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్. సో ఈ సినిమాకు దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెడితే ఒక యావరేజ్ టాక్ తోనే ఈ సినిమా దాదాపు 240 కోట్ల వరకు వసూలు చేసి అమెరికన్ కెరియర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే సినిమా నిలిచిపోనుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా 2 రోజుల్లో ఊచకొత్త కలెక్షన్స్ అయితే కోయడం జరుగుతుంది. బేసిక్ గా హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. డీసీ నుంచి బేసిక్ గా మార్వెల్ నుంచి ఎక్కువ నడవడం జరుగుతుంది. అలాగే డీసీ నుంచి కూడా ఈ సూపర్ మ్యాన్ సినిమా రావడం జరిగింది. బేసిక్ గా సూపర్ హీరోకి సంబంధించి ఏ సిరీస్ వచ్చినా ఆ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో సూపర్ మ్యాన్ సినిమా కూడా అదే విధంగా మన ఇండియాలో మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ అలాగే హాలీవుడ్ ఏదైతే ఇంగ్లీష్ ఉందో ఈ లాంగ్వేజ్ లో మన తెలుగులో రిలీజ్ కావడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా తెచ్చుకోవడం జరుగుతుంది. సో మన ఇండియా కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 12 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు సాటర్డే హాలిడే కాబట్టి ఈ సినిమా కూడా మంచి అడ్వాన్టేజ్ వచ్చి కలెక్షన్స్ లో గ్రోత్ రావడం జరిగింది. ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 11 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 23 కోట్ల 46 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది ఇండియాలో. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు అయితే దాదాపు $150 మిలియన్ అయితే వసూలు చేయడం జరిగింది. అది మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 1287 కోట్ల రూపాయలని మొదటి 2 రోజుల్లోనే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే రేపు ఆదివారం కాబట్టి రేపు కూడా ఈ సినిమాకు అదృపై అడ్వాంటేజ్ ఉంటుంది. సో రేపటి కలెక్షన్స్ తో ఈ సినిమా 2000 కోట్లకు అయితే అడుగుపెట్టే అవకాశం ఉంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తుందో చూడాలి. సో ఫైనల్ గా ఇదన్నమాట సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించి అలాగే సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.